హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు చూడండి, నేను మీకు ఇడ్లీతో స్నాక్ ఐటమ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది ఇడ్లీ ఉదయం మిగిలిపోతుంది కదా, సాయంత్రం తినాలంటే అది పులుపు వచ్చేస్తుంది. అటువంటప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకొని ఎలా తినాలి అని చూపిస్తున్నాను. ఫస్ట్ ఇడ్లీస్ అన్నీ తీసుకొని ఇలా కట్ చేసుకుందాము. ఇప్పుడు నా దగ్గర అన్ని 12 ఇడ్లీస్ ఉన్నాయి. ఇలా కట్ చేసేసాను ఫ్రెండ్స్. నేను ఇవన్నీ 12 ఇడ్లీస్ ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. చిన్న సైజు ఆనియన్ అండి, ఉల్లిగడ్డ ముక్కలు పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక 1/2 టీ స్పూన్. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఇది. ఇప్పుడు మీడియం సైజ్ టొమాటోస్ 2 వేసుకోవాలి, సన్నగా కట్ చేసినవి. టమాటా వేగింది కదా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీలో ఉప్పు ఉంటుంది. 1.5 టీ స్పూన్ మిరప్పొడి వేసుకోండి. మీరు ఎక్కువ తక్కువ అయితే కొంచెం చూసుకొని వేసుకోండి, మీ టేస్ట్ తగినంత. ధనియా పొడి 1/2 టీ స్పూన్. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ ఎందుకు వేస్తున్నామంటే ఇడ్లీ వేసినప్పుడు ఆ ఇడ్లీలోకి ఉప్పు, కారం, పులుపు అన్నీ అది పీల్చుకోవాలి కదా, అది మొత్తం లోపల వరకు వెళ్తేనే మనకు టేస్ట్ అనేది వస్తుంది. అందుకే ఈ వాటర్ కొంచెం ఉడుకు రాగానే ఇడ్లీ వేద్దాం. ఒక 2 మినిట్స్. ఈ టైంలో ఇడ్లీ వేసేద్దాము. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలంటే మెల్లిగా టాస్ చేయాలి. అది స్పూన్స్తో కలపకుండా ఇలా చేయండి. చేయడం వల్ల అది పేస్ట్ లాగా అవ్వదు, ముక్కలాగా ఉంటుంది, పీస్ లాగానే ఉంటుంది. ఇప్పుడు కొరియాండర్ వేసేయాలి. ఒక్కసారి మనం కలుపుకుందాం మెల్లిగా, అది విరగకుండా. చూడండి, ఇలా కలుపుకోవాలి యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. పులుపు ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. వేడి ఇడ్లీ ఫ్రై రెసిపీ రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.